తెల్లవారుజామున శివన్నారాయణ భక్తితో సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉండాల్సిన ఆ సమయంలో ఎదురుగా పారిజాతం ముఖం చూడగానే ఆయన చిరాకు పడతాడు. సరిగ్గా అదే సమయానికి కార్తీక్, దీప, శౌర్య లోపలికి వచ్చారు. వారిని చూడగానే శివన్నారాయణ కళ్ళు వెతికాయి. కానీ సుమిత్ర కనిపించలేదు. మీ ముగ్గురే వచ్చారు, మీ అమ్మ ఎక్కడా అని పెద్దాయన అడిగేసరికి కార్తీక్ మొహంలో నిరాశ కనిపించింది. అమ్మకు ఇక్కడికి రావడానికి ధైర్యం సరిపోవడం లేదు తాతయ్య, రాలేనని చెప్పిందని సమాధానం ఇస్తాడు. పక్కనే ఉన్న పారిజాతం వెంటనే అందుకని జోష్న కూడా ఇంతే, తనకు ధైర్యం చాలడం లేదు, గదిలో నుంచి బయటికి రావడం లేదంటూ తన మనవరాల్ని వెనకేసుకొచ్చింది. కానీ కార్తీక్ మాత్రం పట్టుదలగా నేను వెళ్ళి రప్పిస్తానని జోష్న గది వైపు వెళ్తుంటే పారిజాతం గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అందరూ ఒక్కచోట చేరితేనే కదా ఇల్లు కలకలలాడేది అని భావించిన దశరథ ఈరోజు ఇంట్లో అందరికీ విందు భోజనం ఏర్పాటు చేయు అని దీపకు చెప్తాడు. సుమిత్ర మాత్రం వదిన నా గురించి ఎంత బాధపడుతుందో ఏంటో అని కాంచనాను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. సుమిత్ర కన్నీళ్లు చూసి దశరథ, శివనారాయణలు కూడా బాధపడతారు. మరోవైపు కార్తీక్ జోష్న దగ్గరకు వెళ్ళి ఏంటి బయటకు రావడం లేదని ప్రశ్నిస్తాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పారిజాతం కార్తీక్ అడ్డు తగులుతుంది. యజమానులు బయటకు వెళ్ళేటప్పుడు డ్రైవర్లు ఇద్దరు మాట్లాడకూడదంటూ కార్తీక్ను తక్కువ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ గొడవలో పారిజాతం అనుకోకుండా దాస్ ప్రస్తావన తేవడంతో జోష్న ఒక్కసారిగా షాక్ అయింది. రహస్యం బయటపడిపోతుందేమో అన్న భయంతో ఆమెలో మొదలైంది. దాంతో కార్తీక్ మన టైం బాగాలేకపోతే రహస్యాలు బయటపడతాయి, అప్పుడే ఎవరు ఎలాంటి వారో తెలుస్తుందని వార్నింగ్ ఇస్తాడు. కార్తీక్ మాటలకు కోపం వచ్చిన జోష్న బయటకు వెళ్లాలని చూస్తుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి సుమిత్ర వచ్చి ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది. జోష్న మనసు బాగోకపోతే నేనే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళమని చెప్పానని పారిజాతం జోష్నకి వంత పడుతుంది. జోష్నను చూసి అందరం కలిసి విందు భోజనం చేద్దాం, సరదాగా ఉందామని సుమిత్ర అడుగుతుంది. నువ్వు ఇలా బయటకు వెళ్ళినప్పుడు నేనే చనిపోతే, నా కన్న కూతురు లేనప్పుడు చనిపోయాననే బాధ నాలో ఉంటుందని చెప్పి సుమిత్ర బాధపడుతుంది. సుమిత్ర మాటల్లో చావు ప్రస్తావన వచ్చేసరికి దీప కళ్ళు చెమర్చాయి. ఏదో ఒక క్షణంలో నేను చనిపోతానేమోనని భయంగా ఉంది. నా కళ్ళు మూసే చివరి క్షణంలో నా కూతురు నా పక్కనే ఉండాలని సుమిత్ర ఆవేదనగా అన్నప్పుడు దీప గుండె తరుక్కుపోయింది. కార్తీక్ వెంటనే జోక్యం చేసుకుని నీ కూతురు నీ కళ్ళ ముందే ఉంటుందని చెప్పాడు. జోష్నకి ఈ మాటలు విని భయం వేసింది. తన మెడికల్ రిపోర్ట్స్ వస్తే నిజం ఎక్కడ భయపడుతుందో అని ఆమె వణికిపోయింది. రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయా, డాక్టర్ ఎవరికి ఫోన్ చేస్తుందో అర్థం కావడం లేదని పారిజాతం ముందు తన ఆందోళనను బయట పెడుతుంది. దానికి పారిజాతం అన్నిటికీ ఆ కార్తీక్ గాడే కారణం, ముందు వాడిని బయటికి పంపాలని ప్లాన్ వేసింది. వంటగది దగ్గర నిలబడి ఉన్న కార్తీక్ దగ్గరకు వచ్చి ఏం చూస్తున్నావని పారిజాతం నిలదీసింది. వంటగదిలో నుంచి మసాలా వాసన వస్తుంటే దీప ఏం వండుతుందో అని చూస్తున్నానని కార్తీక్ సరదాగా బదులిచ్చాడు. కానీ పారిజాతం వెటకారంగా సుమిత్ర చావు గురించి మాట్లాడితే దీప ఎందుకు అంతలా ఏడుస్తోందని అడుగుతుంది. కార్తీక్ ఒక్క నిమిషం ఆగి అది పేగు బంధం పారు, ఆ మాత్రం ప్రేమ ఉంటుందని అంటాడు.